యెషయా గ్రంథం 64వ అధ్యాయము. యెషయా గ్రంథము 64వ అధ్యాయము. మీరందరూ దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినాలని కోరుతూ ఉన్నాను. మనము ఈ ఇయర్ థీమ్ని ఇంకా స్టడీ చేస్తూ ఉన్నాం. గుర్తుందా? వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ది ఇయర్? అన్యూజువల్ మిరకిల్స్. వావ్, అన్యూజువల్ మిరకిల్స్. సో గనుక ఈ యొక్క నూతన సంవత్సరంలో దేవుడు మనకిచ్చిన ఈ అంశము విశిష్ట అద్భుతములు. నేను గత 4 వారాలుగా నేను ఇదే మాట్లాడుతూ ఉన్నానంటే ఆల్మోస్ట్ లాస్ట్ మంత్ అంతా కూడా ఈ విశిష్ట అద్భుతములు చూడటానికి మనము చేయగలిగిన, లేకపోతే దేవుడు వాక్యములో నియమించిన మార్గములు ఏంటి, ద వేస్ టు యాక్సెస్ అన్యూజువల్ మిరకిల్స్. నేను ఎన్ని చెప్పానంటే ఇప్పటికి 3-4 చెప్పినట్లున్నాను. గుర్తున్నాయా? వాట్స్ నెంబర్ 1? మొదటిది ఏంటి చెప్పండి? చెప్పాలి అందరు బిగ్గరగా. ప్రైజ్ ఆర్ థ్యాంక్స్ గివింగ్. స్తుతి. నీవు స్తుతించినప్పుడు దేవుడు మన జీవితాల్లో జోక్యం చేసుకుంటాడు. ఎంతమంది స్తుతిస్తున్నారు ప్రతి దినము మీ జీవితంలో? కమాన్, మీరు స్తుతిస్తే నిశ్చయంగా దేవుని జోక్యాన్ని చూస్తారు. నెంబర్ 2, రెండోది ఏంటి? కాన్షియస్ కమ్యూనియన్ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మతో స్పృహతో కూడిన సహవాసం. పరిశుద్ధాత్మతో మీ వ్యక్తిగత సహవాసము, ఇది మీకు విశిష్ట అద్భుతములను మీ జీవితంలో కలుగు చేస్తుంది. అండ్ నెంబర్ 3, మూడవది గాడ్ ఫస్ట్. అందరం చెప్దామా? ఏంటిది? గాడ్ ఫస్ట్. దేవుడు మొదట. దేవుడు నీ జీవితంలో మొదటి స్థానం అయితే సమస్తము నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. అన్నీ నీ వెనకాల వస్తాయి. హల్లెలూయా. ఈరోజు నాలుగో విషయాన్ని మీ గమనానికి తీసుకొస్తాను. దానికంటే ముందు మన కీ టెక్స్ట్ యెషయా గ్రంథం 64వ అధ్యాయం మొదటి 4 వచనాలు అందరము కలిసి బిగ్గరగా చదువుకుందాం. ఐజయా 64. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 1, 2, 3, 4 వచనాలు అందరు నాతోనే ఉంటే బిగ్గరగా ఆమేన్ చెప్పండి. రైట్, 1, 2, 3 గో. గగనము చీల్చుకొని నీవు దిగవచ్చెదవు గాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిలును గాక. నీ శత్రువులకు నీ నామము తెలియజేయటకే అగ్ని గచ్చపొదలను కాల్చు రీతిగాను, అగ్ని నీళ్లను పొంగు చేయు రీతిగాను నీవు దిగవచ్చెదవు గాక. జరుగునని మేము అనుకొనని భయంకరమైన కార్యములు నీవు చేయగా అన్ని జనులు నీ సన్నిధి కలవరపడుదురు గాక. నీవు దిగువచ్చెదవు గాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిలును గాక. తన కొరకు కనిపెట్టు వాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయి మరి ఏ దేవుని ఎవడు నే కాలమున చూచి ఉండలేదు. అటు దేవుడు కలడన్న సమాచారం మనుషులకు వినబడలేదు, అటు సంగతి వారికి తెలిసి ఉండలేదు. పరిశుద్ధుడైన తండ్రి, మా మనోనేత్రములు వెలిగించండి. మనం పెన్నడు చూడని సంగతులు మీ వాక్యములో మేము చూడగలిగినట్లు నాయన మాకు కృప చూపించమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. సో ఈ వాక్యం భయంకరమైన క్రియలు జరుగునని మేము అనుకున్నని భయంకరమైన క్రియలు, అదే మాట మనం ధ్యానం చేస్తున్నాం. విశిష్ట అద్భుతములు, అన్యూజువల్ మిరకిల్స్. విశిష్ట అద్భుతములు దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప భాగ్యము. ప్రతి విశ్వాసి తిరిగి జన్మించిన తర్వాత ఈ యొక్క అసాధారణమైన కార్యములు చూసే పరిధిలోనికి, ప్రపంచంలోనికి తిరిగి జన్మించాడని నేను గత వారాల్లో చెప్తూనే వచ్చాను. సో దేవునితో నడుస్తూ, వింటున్నారా? దేవుని యందు విశ్వాసం ఉంచుతూ, దేవుని యందు విశ్వాసం ఉంచి రక్షించబడి దేవుని యొద్ద నుంచి ఏ కార్యములు ఎక్స్పెక్ట్ చేయకపోవటం అనేది చాలా భయంకరమైన జీవితం. ఇట్ ఈస్ డేంజరస్ నాట్ టు ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ గాడ్ వైల్ యు ఆర్ బిలీవింగ్ గాడ్. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుతూ, దేవునితో నడుస్తూ, దేవుడు ఏమి చేస్తాడో లేదో, జరిగిద్దో లేదో, ఏమవుతుందో ఏంటో అటువంటి జీవితాన్ని మీరు జీవిస్తూ ఉంటే అది చాలా చాలా ప్రమాదకరమైనది. సో కనుక మీరు గ్రహించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఆయన తన ప్రజల కొరకు తన కార్యములు చేయటానికి ఇష్టపడుతున్న దేవుడు. ఈ రోజున నేను
another way to access unusual miracles. విశిష్ట అద్భుతములను చూసే మరొక మార్గము దేవుని వాక్యములో నుంచి నేను మీకు చూపిస్తాను. లూకా సువార్త 1వ అధ్యాయము 45వ వచనం చదువుతాం. వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి అన్నమాట. వారిద్దరు కలిసి దే లివ్డ్ ఏ లైఫ్ ఆఫ్ కమిట్మెంట్. నేను లాస్ట్ వీక్ ఆ మాట చెప్తూ వచ్చాను. దే లివ్డ్ ఏ లైఫ్ ఆఫ్ కమిట్మెంట్, ఏ ఫెయిత్ఫుల్ లైఫ్. దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తూ వచ్చారు. సరే, దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు. 13వ వచనంలో చూస్తే జకర్యా ప్రార్థన దేవుడు విన్నాడు. ఆ తర్వాత దేవుడు యోహాను దగ్గరికి వచ్చి, జకర్యా దగ్గరికి వచ్చి యోహాను జన్మిస్తాడని ఆయన వాగ్దానం చేసి తెలియజేశాడు. సరే, ఇదంతా జరిగిన తర్వాత దేవుడు తన దూతను పంపించి మరియను దర్శించాడు. సో ఈ 2 సంఘటనలు ఈ 1వ అధ్యాయంలో మనకు కనిపిస్తాయి. ద బర్త్ ఆఫ్ జాన్ అండ్ ద బర్త్ ఆఫ్ జీసస్. మీరు బాగా గమనించండి. మీరందరూ నాతోనే ఉంటే ఒకసారి ఒక బిగ్గరగా ఆమెన్ చెప్తే బాగుంటుంది. ఇంకొంచెం బిగ్గరగా, రైట్. సో మీరు బాగా గమనించాల్సిన విషయం, మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏదైనా ఆలస్యం అవుతుందంటే వాక్యంలో గమనించిన సందర్భాలు, ఇప్పటిదాకా దేవుని వాక్యంలో గమనించిన సందర్భాలు మీరు చూస్తే, ఇఫ్ ఇట్ ఈస్ డిలేడ్ ఇట్ ఈస్ ప్రాఫిటిక్. ఆలస్యం అవుతుందంటే అది ప్రవచనాత్మకము. మరలా చెప్తున్నాను, ఇఫ్ ఇట్ ఈస్ డిలేడ్ ఇట్ ఈస్ ప్రాఫిటిక్. వాక్యంలో నేను గమనించిన సందర్భాలు, ఇఫ్ ఇట్ ఈస్ డిలేడ్ ఇట్ ఈస్ ప్రాఫిటిక్. అబ్రహాము శారములకు ఇస్సాకు ఆలస్యం అయ్యాడు. అది ఆలస్యం కాదు, దేవుని కాలమానము ప్రకారం ఇస్సాకు జన్మించాడు. హన్నాకు ఆలస్యం అయ్యాడు, కానీ దేవుని కాలమానము, ద టైం టేబుల్ ఆఫ్ గాడ్, ఆ సమయంలో సమయాలను దేవుడు తీసుకొని వచ్చాడు. జకర్యా ఎలిజబెత్ గురించి చూడండి. జకర్యా ఎలిజబెత్ వారిద్దరూ వృద్ధాప్యమునకు వచ్చేసారు. వారు వృద్ధులైపోయారు. వాక్యంలో రాయబడింది, ఆమె గొడ్రాలు, ఆమె వృద్ధాప్యంలో ఉంది. ఆ వృద్ధులకు ఆలస్యమైనప్పుడు దేవుడు ఆ బిడ్డనిచ్చాడు. ఎందుకంటే దేవుడు ఏమని ప్రవచనాత్మకంగా ఆలోచించాడంటే, యేసుక్రీస్తు వారు వచ్చే ముందు యోహాను యేసుక్రీస్తు రాకను గురించి అనౌన్స్ చేయాలని దేవుడు నిర్ణయించాడు. అదే కదా యెషయా ప్రవచించాడు, ఇదిగో నీకు ముందు ఒక స్వరం అరణ్యములో వెళ్తుంది, ప్రభు మార్గము సరళము చేయడని ఒకడు చెప్పుకోవటం వినపడుతుంది అన్నాడు. ఆ స్వరం ఎవరు? సో యేసు ప్రభు వచ్చేదాకా, యేసు ప్రభు టైం ఈ భూమి మీద ప్రత్యక్షమయ్యేంత వరకు యోహానుని దేవుడు ఆలస్యం చేశాడు బయటికి రాకుండా. యు అండర్స్టాండ్? అందరు నాతోనే ఉంటామని చెప్పండి. సో కనుక యేసు ప్రభు ఇంకొక 6 నెలల్లో వస్తాడనగా ఖచ్చితంగా 6 నెలలకు ముందు యోహాన్ బయటకు వచ్చాడు. సో ఇట్ వాస్ డిలేడ్ బట్ ఇట్ వాస్ ప్రొఫెటిక్. అది ఆలస్యమైంది కానీ అది ప్రవచనాత్మకమైంది. ద ప్రాబ్లమ్ ఇస్, ఈ రోజున సమస్య ఏంటంటే, దేవుడు చేయగలడా లేదా అనేది సమస్య కాదు. దేవుడు చేయాలనుకున్నప్పుడు, ఆ సమయము వచ్చినప్పుడు, దేవుడు పనిచేసే సమయం వచ్చినప్పుడు దానిని పొందుకునే పొజిషన్లో మనం ఉన్నామా లేదా అనేది చాలా ప్రాముఖ్యం. అందుకని యోహాను అన్నాడు, ఇది నాకు ఎట్లా తెలియను అన్నాడు. జకర్యా అన్నాడు, ఇది నాకు ఎట్లా తెలియను అన్నాడు. అరే, దేవుడు చేద్దాం అనుకున్నట్టు, ద టైం అరైవ్డ్, దేవుడు పనిచేద్దాం అనుకున్నప్పుడు. యోహాను ఏమో కొంచెం జకర్యా అటు ఇటు ఆలోచిస్తూ ఉంటే, దేవుడు మనకు తెలుసు జకర్యా మాట్లాడకుండా తన నోరును కొంతకాలం మూసేశాడు యోహాను జన్మించేంత వరకు కూడా. నో, ప్లీజ్ అండర్స్టాండ్, ఇఫ్ ఇట్ ఇస్ డిలేడ్ ఇట్ ఈస్ ప్రాఫిటిక్. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఈ రోజున దేవుని దాసునికి మీ మీద పలుకుతూ ఉన్నాను, ద డిలే ఓవర్ యువర్ లైఫ్ ఈజ్ ఓవర్ ఇన్ దిస్ ఇయర్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ఏ విషయాల్లోనైతే ఆలస్యం చూస్తున్నావో, ఈ సంవత్సరంలో దేవుడు దాన్ని సంపూర్ణంగా కొట్టివేస్తూ ఉన్నాడు. ఆమెన్. సో అయితే వీటి గురించి మాట్లాడుతూ ఎలిజబెత్ దగ్గరికి మరియ వచ్చింది. సో ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొని మరియతో మాట్లాడుతూ ఉంది. వారిద్దరు కలుసుకోగానే ఆ గర్భములో ఉన్న శిశువు గంతులేసినని వాక్యంలో రాయబడింది. అండ్ షీ బిగాన్ టు prophesy or speak some prophetic words over Mary. 45వ వచనానికి వచ్చేస్తున్నాను. 45వ వచనము
లూకాసు వార్త 1:45 వచనం చదువుదాం. ఆమెకు తెలియజేయించిన మాటలు ప్రభు ఆమెకు తెలియచేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలు. ఆ మాట నమ్మిన ఆమె ధన్యురాలు. ఆ మాట చూసారా? నమ్మిన ఆమె ధన్యురాలు. మీరు ఆ వచనాన్ని జాగ్రత్తగా గమనించండి. అందరం ఆ ఒక్క మాట అందరం కలిసి చెప్దామా? 1 2 3 గో. నమ్మిన ఆమె ధన్యురాలు. మరలా చెప్దాము. నమ్మిన ఆమె ధన్యురాలు. బ్లెస్డ్ ఈజ్ షీ హూ బిలీవ్డ్. బ్లెస్డ్ ఈజ్ షీ హూ బిలీవ్డ్. నమ్మిన ఆమె ధన్యురాలు. ఓకే, ఈ రోజున అన్యూజువల్ మిరకల్స్, విశిష్ట అద్భుతములను చూసే మరొక మార్గం ఏంటంటే విశ్వాసము, ఫెయిత్. దీన్నే నేను ఒక ఎలాబరేట్గా మాట చెప్తాను. విశ్వాసము, ప్రార్థన, ప్రవచనాత్మకమైన పలుకు. ఫెయిత్, ప్రేయర్ అండ్ ప్రొఫెటిక్ డిక్లరేషన్. మరలా రిపీట్ చేస్తుంది, నాతో పాటు చెప్పండి. ఫెయిత్, ప్రేయర్ అండ్ ప్రొఫెటిక్ డిక్లరేషన్. మరొకసారి ట్రై చేద్దాం. మీరు డిక్లరేషన్ అంటేనే నోరు తెరిచి చెప్పేది. మీరు నోరు తెరవకపోతే, ఇప్పుడని కాదు మామూలుగా కూడా, మీరు నోరు తెరవకపోతే మీ విశ్వాసం పనిచేయదు. అందుకని దేవుడు మనుషులను మాట్లాడే ఆత్మగా చేశాడు. హల్లెలూయా. ఓకే, నాతో పాటు రిపీట్ చేస్తారు. ఫెయిత్, ప్రేయర్ అండ్ ప్రొఫెటిక్ డిక్లరేషన్. మరలా ట్రై చేద్దాం ఒకసారి. ఫెయిత్, ప్రేయర్ అండ్ ప్రొఫెటిక్ డిక్లరేషన్. మరలా చెప్దాం. ప్రార్థన, విశ్వాసము, ప్రవచనాత్మకమైన పలుకు. రైట్. మీరు అందుకనే దేవుడు యెహెజ్కేలుని ఎముకల్లో తీసుకుని వెళ్ళి నువ్వు ప్రవచనమితి ఇలాగూ పలకాలి అన్నాడు. చాలాసార్లు మనం దేవుని సన్నిధికి వచ్చి ఏం మాట్లాడం, దేవుని సన్నిధిలో పలకం, మౌనంగా ఉంటాం. ఏముందిలే చెప్పటానికి, ఏముందిలే పలకటానికి అని. నేను చెప్తున్నటువంటి వారు యూ కాంట్ సీ ఎనీథింగ్ ఇన్ లైఫ్. బ్రేక్ త్రూస్ చూడం. నా వ్యక్తిగత జీవితంలో కూడా ఐ ప్రాక్టీస్ ప్రొఫెటిక్ డిక్లరేషన్స్. ప్రవచనాత్మకమైన పలుకులు నేను అభ్యాసము చేస్తాను. దేవుడు నా ఆత్మలో పెట్టిన మాటలు, దేవుని వాక్యములో ఉన్న వాగ్దానములు, వాటిని పదే పలుకుతూ ఉంటాను. అది మన విశ్వాసమును బలపరుస్తుంది, దేవుని కార్యాలు చూడటానికి సహాయపడుతుంది. కమ్ ఆన్, హల్లెలూయా. సో అయితే నేను విశ్వాసం గురించి తరచూ మీకు బోధిస్తూనే ఉంటాను. చాలాసార్లు మీరు దేవుని వాక్యాన్ని, ఫెయిత్ గురించి మాట్లాడుతుంటున్నారు. బట్ ఐ జస్ట్ వాంట్ టు రిమైండ్ అగైన్ ఆ విశ్వాసం గురించి. సో నమ్మిన ఆమె ధన్యురాలు. బ్లెస్డ్ ఈజ్ షీ హూ బిలీవ్డ్. విశ్వసించిన ఆమె ధన్యురాలు. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు ధన్యులు. దట్స్ వాట్ ద బైబిల్ సేస్. బ్లెస్డ్ ఆర్ దోస్ హూ బిలీవ్ ఇన్ గాడ్. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు ధన్యులు. సో ఏంటి అసలు, వాట్ ఈస్ ఎ బ్లెస్సింగ్? దీవెన అనగా ఏంటి? నేను ఎందుకు చెప్తున్నానంటే మాటలన్నీ, నీవు విశ్వాసం ఉంచినప్పుడు విశ్వాసమునకు అద్భుతాలు స్పందిస్తాయి. అద్భుతాలు కన్నీటికి స్పందించవు. నేను మరలా చెప్తున్నాను, మిరకిల్స్ డు నాట్ రెస్పాండ్ టు టీయర్స్. అద్భుతాలు కన్నీటికి స్పందించవు, అద్భుతాలు విశ్వాసమునకు స్పందిస్తాయి. అదే దీవెన. ఏంటి దీవెన? నమ్మిన వారు ఎందుకు ధన్యులు అంటే, నమ్మిన వారికి విశిష్ట అద్భుతాలు జరుగుతాయి. నమ్మిన వారికి దేవుని శక్తి కనుపరచబడుతుంది. నమ్మిన వారికి దేవుని కార్యములు జరుగుట వారు చూస్తారు. అందుకని నమ్మిన ఆమె ధన్యురాలు. కమ్ ఆన్, హల్లెలూయా. సరే, మనందరికీ తెలిసిన వచ్చిన భాగంలోనికి వెళ్దాం. నేను తరచూ చూపించాను చాలా పర్యాయాలు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 5వ వచనం చదువుతాం. 5వ వచనం నుంచి, ద బుక్ ఆఫ్ జెరమయా చాప్టర్ 17 and verse 5. 5వ వచనం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొని తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనివాడు శాపగ్రస్తుడు. అసలు ఈ 2 వచనాలు కూడా చాలా భయంకరమైన వచనాలు. నేను చాలాసార్లు ఈ వచనాలు నేను మీకు చూపించాను, కానీ మరలా మీరందరూ బాగా చూడాలని కోరుతున్నాను. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనొచ్చు, తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు. ఆ మాట తొలగించుకొనువాడు. హీ హూ గోస్ అవే ఫ్రమ్ గాడ్, హూస్ హార్ట్ డిపార్ట్స్ ఫ్రమ్ ద లార్డ్.
యెహోవా మీద నుంచి తన హృదయమును తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. ఆమేన్ చెప్పండి. రైట్. నౌ వర్స్ 6, 6వ వచనం చూడండి. వాడు ఎడారిలో అరుహ వృక్షము వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనపడదు. నాకు భలే ఆశ్చర్యం అనిపించింది వచనం. అంటే వాడికి మేలు వస్తుంది, ద గుడ్ విల్ కమ్. శాపగ్రస్తునికి కూడా మేలు వస్తుంది కానీ అనుభవించలేడు. దట్స్ వాట్ ద బైబిల్ సేస్. మేలు వచ్చినప్పుడు వానికి కనపడదు. ఆ చదువమ్మా. వాడు అడవిలో కాలిన నేల యందు నిర్జనమైన చవిటి భూమి యందు నివసించును. చూసారా? హీ లివ్స్ ఇన్ ఎ పార్చ్డ్ ల్యాండ్. ఎందుకనంటే అతడు శాపగ్రస్తుడు గనుక. ద బైబిల్ సేస్. Now look at verse 7. Continue. 7వ వచనం భాగం. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. ఈ మాట ఇందాక నేను చెప్తా ఉన్నాను. Blessed is the man who trusts in the Lord. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. ఎందుకు ధన్యుడంటే యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. ఆమేన్. కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా. చదువమ్మా. ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువలో ఓరను, దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షము లేని సంవత్సరమున చింతనొందదు, కాపు మానదు. కమ్ ఆన్, హల్లెలూయా. మీరు తర్వాత ఇంటికి వెళ్ళి వచ్చిన ధ్యానం చేసి కౌంట్ చేయండి. లుక్ ఎట్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ద బ్లెస్సింగ్. ధన్యుడు అంటే బ్లెస్డ్. ఏంటి ధన్యుడు? ఏంటి? వాట్ ఈస్ ఎ బ్లెస్సింగ్? బ్లెస్సింగ్ ఏంటంటే అతడు భయం లేకుండా బ్రతుకుతాడు. హీ లివ్స్ వితౌట్ ఫియర్. బ్లెస్సింగ్ ఏంటంటే హీ లివ్స్ అండర్ ద సప్లై ఆల్ ద టైమ్. ఎప్పుడు కూడా సమకూర్పుతో బ్రతుకుతాడు. బ్లెస్సింగ్ ఏంటంటే అతని ఆకు పచ్చగా ఉంటుంది. బ్లెస్సింగ్ ఏంటంటే వర్షము లేని సంవత్సరంలో కూడా చింత నొందడు, కాపు మానడు. హల్లెలూయా. నేను లాస్ట్ 2 వీక్స్గా చెప్తానే ఉన్నాను. 2026 సంవత్సరం మరలా నేను మీ మీద పలుకుతున్నాను. దేర్ షల్ బి నో డౌన్ డే ఇన్ యువర్ లైఫ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. చింత నొందదు, కాపు మానదంటే అంటే ఎండిపోయిన డ్రై అయిపోయే పరిస్థితి దేవుడు రానివ్వడు. కమ్ ఆన్, హల్లెలూయా. మీరు గమనిస్తే అక్కడ శాపగ్రస్తుడు అన్నమాట, శాపము అన్నమాట గ్రీక్ భాషలో, యాక్చువల్గా పాత నిబంధన హిబ్రూ భాషలో ఉంటుంది, కానీ గ్రీక్ భాషలోనికి శాపగ్రస్తుడు అన్న మాటకి ఏమని రాయబడిందంటే అనాథమే అన్నమాట. అనాథమే అన్నమాట అంటే దాని అర్థం ఏంటంటే సపరేటెడ్ ఫ్రమ్ గాడ్. దేవుని నుంచి దూరం అయిపోయిన పరిస్థితి. ఏ లైఫ్ దట్ ఈస్ సపరేటెడ్. మీకు కొంచెం అర్థం అవటానికి రోమీలకు రాసిన పత్రిక దయచేసి చూడండి. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 3వ వచనం. Romans 9:3 పౌలు మాట్లాడుతున్న మాట. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడినై ఉండకూడదు. అంటే నీవు క్రీస్తు నుండి వేరైతే శాపగ్రస్తుడివి. దట్స్ వాట్ ద బైబిల్ సేస్. అర్థమైతే ఆమేన్ చెప్పాలి. నువ్వు దేవునికి ఎంత దూరం వెళ్తే అంత శాపం. దేవునికి ఎంత వేరైపోతే అంత శాపగ్రస్తమైన మనుషులం అయిపోతాం. పౌలు చాలా స్పష్టంగా చెప్పాడు, నేను క్రీస్తు నుండి వేరైపోతే శాపగ్రస్తుడిని అయిపోతాను. నాతోనే ఉంటే బిగ్గరగా ఆమేన్ చెప్పండి. నౌ ఐ అండర్స్టూడ్ సంథింగ్. నేను ఈ వచనాలు చదివితే నాకు అర్థమైన విషయం ఏంటంటే బ్లెస్సింగ్ అంటే ఆశీర్వాదం అంటే గాడ్ బీయింగ్ విత్ యూ. దేవుడు నీతో ఉండుట ఆశీర్వాదము. కర్స్ అంటే ద అబ్సెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ కర్స్. బ్లెస్సింగ్ ఈజ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దీవెన అనగా దేవుడు నీతో ఉండుట. శాపము అనగా దేవుడు నీతో ఉండకపోవుట. నీ బిజినెస్లో నేను చెప్తున్నా, మీరు చేయుచున్న పనులు మీరు ఆలోచించండి, మీరు తీసుకునే నిర్ణయములు ఆలోచించండి. ఆ నిర్ణయములలో దేవుడు ఉన్నాడా? దేవుడు లేకపోతే అది శాపము. నువ్వు తీసుకున్న డెసిషన్స్, ఇఫ్ గాడ్ ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ యువర్ డెసిషన్స్, ఇఫ్ గాడ్ ఈజ్ నాట్ ఇన్ యువర్ బిజినెస్, ఇఫ్ గాడ్ ఈజ్ నాట్ ఇన్ యువర్ ఫ్యామిలీ, ఇఫ్ గాడ్ ఈజ్ నాట్ ఇన్ యువర్ మ్యారేజ్, నేను చెప్తున్నాను ఇట్ ఈస్ ఎ కర్స్. ఎందుకనంటే దేవునికి వేరుగా దేవునికి దూరముగా చేయుచున్న ప్రతీది కూడా అది ఏమై ఉన్నది చెప్పాలి బిగ్గరగా? శాపమై ఉన్నది. బట్ హ్యావింగ్ గాడ్, దేవుని కలిగి ఉండుట, దేవుడు నీతో ఉండుట, అదే ఆశీర్వాదము. ఆమేన్,
కమాన్, అందరు నాతో నుండి బిగ్గరగా ఆమేన్ చెప్పండి. ఆదికాండం 25వ అధ్యాయానికి రండి. జెనసిస్ 25 చాలా బ్యూటిఫుల్ అధ్యాయం. జెనసిస్ అంతా కూడా చాలా బాగుంటుంది, ఎస్పెషల్లీ ద స్టోరీ ఆఫ్ అబ్రహాం. ఆదికాండం 25వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. 25:5. అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకుకి ఇచ్చెను. ఈ బైబిల్లో ఉందా మాట? కమాన్, మాట్లాడట్లో ఉందా లేదా? మనకందరికీ సేమ్ బైబిల్లో ఉందని నేను నమ్ముతూ ఉన్నాను. మీరు చూడలేదు ఇంకా? ఐ వాంట్ యు టు లుక్ టు యువర్ బైబిల్స్. ఆదికాండం 25వ అధ్యాయం 5వ వచనం. అబ్రహాముకు కలిగిన యావత్తు ఎవరికి ఇచ్చాడు? ఇస్సాకుకి ఇచ్చాడు. ఆ తర్వాత చదువమ్మా. అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములు ఇచ్చాడు. నౌ లిసన్, బాగా వినాలి. వింటున్నట్లయితే ఆమేన్ చెప్పండి. సో అబ్రహాముకి శారా తర్వాత తన ఉపపత్నులు అందరికీ కలిపి 8 మంది పిల్లలు. ఇస్సాకుతో కలిపి 8 మంది. వింటున్నట్లయితే ఆమేన్ చెప్పండి. రైట్. సో ఇప్పుడు అబ్రహాము తన యొక్క కాంక్యుబైన్స్, తనకు ఉపపత్నుల కుమారులను పిలిచాడు. వాళ్ళు ఒక 7. అబ్రహాం, ఇస్సాకు 1, 8, వీళ్ళందరూ ఇట్లాగున్నారు. సో ఇప్పుడు బాగా వినాలి. వింటున్నట్లయితే ఆమేన్ చెప్పండి. అబ్రహాము విస్తారమైన వెండి బంగారములు కలిగి అత్యధిక ధనవంతుడని వాక్యంలో రాయబడి ఉంది. అబ్రహాముకి చాలా మందలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, ఎడ్లు ఉన్నాయి, చాలా 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 విస్తారమైన పశువులు కలిగిన ధనవంతుడు అబ్రహాము. ఇక్కడ బహుమానములు అన్న మాట 6వ వచనంలో పొసెషన్స్ అని రాయబడింది. అంటే ఆస్తి, తనకు కలిగిన పొసెషన్స్, తనకు కలిగినవన్నీ కూడా అబ్రహాం ఏం చేశాడంటే 6వ వచనం బాగా గమనించండి. అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు, మీ బైబిల్ చూస్తుంటే ఆమేన్ చెప్పండి, ఉపపత్నుల కుమారులకు ఏమిచ్చాడు? బహుమానములు ఇచ్చాడు. ఓకే. సో ఇప్పుడు నౌ లిసన్. ఇప్పుడు అబ్రహాము ఆస్తి పంచిపెట్టే టైం వచ్చింది. అందరు చూస్తున్నారో నేను కనపడుతుంటే ఆమేన్ చెప్పండి. సో ఈ 7 సంతానం ఉన్నారు. కొంతమందికి బంగారం ఇచ్చాడు. ఇదిగో నువ్వు ఈ ఎడ్లు తీసుకో, గొర్రెలు తీసుకో, ఇదిగో నీవు ఈ మందలు తీసుకో, ఇదిగో నువ్వు ఇది తీసుకో అని వాళ్ళ 7 ఇచ్చి, ఇస్సాకు చూస్తున్నాడు, నాకేమి ఇట్లేదేంటి, మా నాన్న అసలు పుట్టింది నేను. ఇస్సాకు దగ్గరికి వచ్చి ఇస్సాకుకి ఈ పొసిషన్స్ ఇవ్వలా, ఆస్తి ఇవ్వలా, ఇస్సాకుకి బహుమానములు ఇవ్వలా. ఇస్సాకుకి వాక్యములు రాయబడింది 5వ వచనంలో, తనకు కలిగినదంతా వర్స్ 5 5వ వచనము, తనకు కలిగిన యావత్తు ఇస్సాకుకి ఇచ్చాడు. ఏమిచ్చాడు ఇస్సాకు అంటే, అబ్రహాము ఇస్సాకుకు బ్లెస్సింగ్ ఇచ్చాడు. Abraham gave Isaac the blessing and not the possessions. అబ్రహాము ఇస్సాకునకు మందలు ఇవ్వలేదు, గొర్రెలు ఇవ్వలేదు, ఎడ్లను ఇవ్వలేదు, ఆస్తిని ఇవ్వలేదు. అబ్రహాము ఇస్సాకునకు ఏమిచ్చాడంటే ఆశీర్వాదమునిచ్చాడు. కమ్ ఆన్, హల్లెలూయా. అందుకని అబ్రహాం ఈజ్ నోన్ ఫర్ బ్లెస్సింగ్. అబ్రహాము యొక్క ఆశీర్వచనమును గురించి పౌలు కూడా గలతీయులతో మాట్లాడుతూ రాశాడు. ఎందుకంటే అబ్రహాము పైన ఉన్న దీవెన అంత భయంకరమైన దీవెన. నాకెలా తెలుసు ఇస్సాకి అబ్రహాము దీవెనిచ్చాడని? ఎలా తెలుసు అంటే, ఆ తర్వాత అధ్యాయాలకు వచ్చేసరికి 27వ అధ్యాయంలో యాకోబు ఏశావులు ఇస్సాకు దగ్గరకు వచ్చి ఒక్క దీవెనైనా ఉందా అని ఏడ్చి ఇస్సాకు దీవెన కొరకు ఎదురు చూసిన వాక్య భాగాన్ని చదివితే, ఇస్సాకు కలిగి ఉన్న అతి గొప్పది ఏమైనా ఉందంటే ద బ్లెస్సింగ్ దట్ హీ గాట్ ఫ్రమ్ హిస్ ఫాదర్. అందరు నాతోనే ఉన్నారా? సరే, మీకు అందరికి స్టోరీ తెలుసు. యాకోబు ఏశావులకు మధ్య జరిగిన సంభాషణ. వేట నుంచి వచ్చాడు, అడవి నుంచి వచ్చాడు, మంచి చిక్కుడుకాయల కూర వంటకం చేస్తూ ఉన్నాడు యాకోబు. ఆకలేసింది. యాకోబు అడిగాడు, నీ జ్యేష్ఠత్వ హక్కు నాకు ఇస్తావా అంటే ఇచ్చేస్తానన్నాడు. ఆ జ్యేష్ఠత్వ హక్కు అతనికి ఇచ్చేసాడు. ఆ చిక్కుడుకాయల కూర తిన్నాడు, వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నెక్స్ట్ 27వ అధ్యాయానికి వచ్చేసరికి ఏం జరిగింది? ఇదిగో నేను భుజించి నిన్ను ఆశీర్వదించినట్లు నాకు మంచి మాంసం ఏదైనా వేటాడి నాకు తీసుకొని రమ్మని ఇస్సాకు అడిగితే, ఆ మాట రిబ్కా విని, యు నో ద స్టోరీ. ఏశావు అడవికి వెళ్ళి వచ్చేలోపే మంచి గొర్రె పిల్లను సిద్ధము చేసి తనకిష్టమైనట్టుగా వంట చేసి యాకోబుని ఏశావులాగా రెడీ చేసి, కమాన్, యాకోబుకి ఆ యొక్క రోమములతో కూడిన వస్త్రములను కుట్టి యాకోబుకి ఆ భోజనం ఇచ్చి ఇస్సాకు దగ్గరికి పంపించింది. ఇప్పుడు యాకోబు ఇస్సాకు దగ్గరికి వచ్చాడు. ఇస్సాకు దగ్గరికి వస్తే
ఇస్సాకు అప్పటికి కొంచెం డౌట్ వచ్చింది, నీ స్వరం యాకోబులాగుంది, ఒకసారి దగ్గరికి రా, నేను తడివి చూస్తానని తడివి చూస్తే ఓకే, కొంచెం ఏసావులా కనిపించాడు, స్మెల్ కొంచెం వేసావు స్మెల్ వచ్చింది. ఆ తర్వాత వస్త్రములు కొంచెం ఏసావులాగా రోమములు తగులుతున్నాయి. గనుక వాక్యంలో రాయబడింది, ఇస్సాకు యాకోబును దీవించెను. అండ్ ఐజాక్ బ్లెస్డ్ జేకబ్. అందరు నాతోనే ఉంటే బిగ్గరగా ఆమేన్ చెప్పాలి. మీరు 27వ అధ్యాయంలో చూస్తే 28, 29 వచనాలన్నీ కూడా, ఆ 2 వచనాలు పవర్ఫుల్ బ్లెస్సింగ్ ఇస్సాకు యాకోబు మీద పలికాడు. హీ ప్రొనౌన్స్డ్ ఎ బ్లెస్సింగ్ ఓవర్ జేకబ్. బాగా వినాలి, వింటున్నట్లయితే బిగ్గరగా ఆమేన్ చెప్పండి. సో ఇప్పుడు ఎప్పుడైతే యాకోబుని దీవించేశాడో, ఈలోపు స్టోరీ అంతా అయిపోయిన తర్వాత ఏసావు ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి హడావుడికి తయారు చేసి, నాన్న లేచి నా తండ్రి, ఇదిగో నేను వేటాడి తెచ్చిన మాంసమును భుజించి నన్ను దీవించంటే వణికిపోయాడు. వాక్యంలో రాయబడింది, ఇస్సాకు వణికిపోయి, అరే ఇప్పుడే నేను దీవించేసాను, ఇందాక వచ్చింది ఎవరు అంటే, అయ్యో నా తమ్ముడు వచ్చినట్టున్నాడు, నన్ను మోసం చేసి వచ్చాడు, వాడికి సరిగ్గానే పెట్టావు యాకోబు అని పేరు. అప్పుడు ఏసావు ఏడుస్తున్నాడు, నాయన ఒక్క దీవెన కూడా లేదా, ఒక్క దీవెన కూడా లేదా, ఒక్క దీవెన, అయ్యో నేను దీవెనలన్నీ ఇచ్చేసాను, తమ్ముడికి ఇచ్చేసాను, యాకోబుని ఒక్కటి కూడా లేదా అని ఏసావు ఏడిస్తే, మొత్తానికి ఏదో పలికాడు ఇస్సాకు. పలికిన తర్వాత అప్పుడు యాకోబు అనుకున్నాడు, ఈ తండ్రి అసలే చివరి దినాల్లో ఉన్నాడు, అతను చనిపోయిన తర్వాత నా పగ తీర్చుకుంటా నా తమ్ముడి పైన అని ఏసావు అనుకొనుచున్న మాట రిబ్కా విని, నౌ లిసన్, రిబ్కా విని హడావుడిగా బట్టలు సరిది యాకోబుని పిలిచి, ఇదిగో నీ అన్న నిన్ను చంపేద్దాం అనుకుంటున్నాడు, నువ్వు అర్జెంటుగా ఇంట్లో నుంచి పారిపోయి అక్కడ లాబానని మా అన్నయ్య ఉన్నాడు, పద్దనరాముకి వెళ్ళిపో అని చెప్పింది. మీకు అందరికీ స్టోరీ తెలుసు, నేను నమ్ముతున్నాను, అందుకే నా వచనాలను చూపించట్లా. కమ్ ఆన్, హల్లెలూయా. నా పాయింట్ ఈస్, బాగా వినాలి, దీవించబడిన యాకోబు, అమ్మ వింటున్నారా, దీవించబడిన యాకోబు ఏమీ లేకుండా ఇల్లు వదిలిపెట్టి పారిపోయాడు. దీవెన పొందని ఏశావు ఇస్సాకు ఆస్తంతా స్వతంత్రించుకొని ఇంట్లోనే ఉన్నాడు. ఇప్పుడు ఎవరు దీవించబడ్డారు? ఇస్సాకు దగ్గర ఉన్న గొర్రెలు, ఇస్సాకు దగ్గర ఉన్న పశువులు, ఇస్సాకు దగ్గర ఉన్న మందలు, ఇస్సాకు యొక్క ప్రాపర్టీస్, ఇస్సాకు యొక్క ఆస్తంతా అక్కడే ఉండి అనుభవిస్తున్నది ఎవరంటే ఏశావు. ఏశావు పారిపోలు ఇంట్లోనే ఉన్నాడు. సో కాబట్టి ఏశావు, ఇస్సాకు అన్నీ ఇక్కడ ఏశావు తీసుకుంటే, ఇస్సాకు వలన దీవించబడిన యాకోబు మాత్రం రిక్తుడుగా ఏమీ లేకుండా చేతిలో ఒక కర్ర పట్టుకొని, తర్వాత అధ్యాయంలో చూస్తాం, ఒక కర్ర పట్టుకొని అన్నీ వదిలేసి పారిపోయాడు. బాగా వినాలి. చాలాసార్లు ఆశీర్వాదం అనగా వి లుక్ ఎట్ ద మెటీరియల్ థింగ్స్, మనకు కలిగిన వాటిలో దీవెన చూస్తాం. బట్ ఐ వాంట్ టు గివ్ ఎ powerful biblical definition what the blessing is. Jacob left the house with the blessing. యాకోబు దీవెనతో ఇంటి నుంచి పారిపోతే ఏసావు stayed back with the possessions. ఇప్పుడు యాకోబు పారిపోతా 28వ అధ్యాయానికి వచ్చేసరికి ఆ రాత్రి ప్రొద్దుగుంకినందున ఒక చోట అక్కడ చేరి అక్కడున్న రాళ్ళలో ఒకటి తలగడిగా చేసుకొని అక్కడ నిద్రపోతూ ఉంటే ఆకాశము నుంచి భూమి మీదకి ఒక నిచ్చెన వేయబడి ఉండట తన దర్శనమందు చూసి దేవదూతలు పైకి క్రిందకి ఎక్కి దిగుతూ ఉంటే ఆ నిచ్చెన పై కొనలో యెహోవా మాట్లాడుతూ ఉంటే, ఇదిగో నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను విడువను అని దేవుడు స్ట్రైట్గా పారిపోతున్న యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. వింటున్నట్లు ఆమేన్ చెప్పండి. యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. మరలా అందరం చేద్దాం, యాకోబుతో దేవుడు మాట్లాడుచున్నాడు. మరలా చేద్దాం, యాకోబుతో దేవుడు మాట్లాడుచున్నాడు. ఏమన్నాడు? యాకోబు, నేను నీకు తోడై ఉంటాను యాకోబు, నీ మార్గములలో తోడై ఉంటాను యాకోబు, నిన్ను ఆశీర్వదిస్తాను యాకోబు, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడిచిపెట్టను యాకోబు అన్నాడు. కానీ 27వ అధ్యాయం తర్వాత ఏశావుతో దేవుడు మాట్లాడినట్టు బైబిల్లో ఎక్కడ కనపడలా. ఎక్కడుందా? You will never find God speaking to Esau. ఆశీర్వాదం అనగా దేవుడు నీతో మాట్లాడుట. ఆశీర్వాదం అనగా the ability to fellowship with God. ఆశీర్వాదం అంటే an ability to commune with God. ఆశీర్వాదం అంటే దేవుని స్వరమును వినగలిగిన సామర్థ్యం.
ఆశీర్వాదం అంటే నువ్వు అరణ్యంలో ఉన్న, ఒంటరిగా ఉన్న, ఒక కర్రతో ఉన్న, ఏమి ఉన్నా లేకపోయినా సర్వోన్నతుడైన దేవుడు, సర్వ సృష్టికర్త నీవున్న స్థితిలోనికి వచ్చి నీతో మాట్లాడి సహవాసము చేయగలిగిన ఆ సామర్థ్యం ఉంది చూసారా, అదే ఆశీర్వాదము. కమ్ ఆన్, హల్లెలూయా. యు గాట్ మై పాయింట్? నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? నువ్వు ఆస్తి పెట్టుకొని, కారులు పెట్టుకొని, అన్ని పెట్టుకొని, అసలు దేవుడే నీకు తెలియకపోతే, దేవునికి నీవు తెలియకపోతే, నీకు ఆయనకు మాటలు లేకపోతే, సహవాసం లేకపోతే, ఆయనకు దూరంగా ఉంటే అది ఆశీర్వాదం కాదు. ఇట్స్ నాట్ ఎ బ్లెస్సింగ్. బాగా వినండి, యాకోబు కంటే ఎక్కువ వస్తుంది ఏశావుకి. 33వ అధ్యాయంలో చెప్తాడు ఆ మాట. మీకు ఆ స్టోరీ అంత తెలిసి నేను ఆ వచనాలను చూపించట్లేదు. 32వ అధ్యాయంలో బేతేలు, పెనియేలు దేవునితో పోరాడిన అనుభవంలోనికి వస్తాడు యాకోబు. ఎవరో వచ్చి కబురు చెప్తారు, ఇదిగో నీ అన్న వస్తున్నాడు ఏశావు అని. 400 మందితో వస్తున్నాడు అన్నాడు. 2 గుంపులు చేశాడు కదా. చాలా వారికి గొర్రెలు, మందలు, కానుకలు, బంగారం, వెండి, ఇవన్నీ ఎక్కడొచ్చినాయి? ఒంటరిగా వచ్చిన యాకోబుకి యెహోవా ఆశీర్వాదము యాకోబుకు తోడయ్యింది కనుక. హల్లెలూయా. అందరు నాతోనే ఉన్నారా? ఇప్పుడు ఏశావు ఎదురయ్యాడు యాకోబుకి చాలా కాలం తర్వాత. యాకోబు ఏం భయపడుతున్నాడు, చంపేస్తాడేమో, అన్నయ్య చంపేస్తాడేమో. ఎందుకంటే అప్పుడు ఆ మాటతోనే కదా బయటికి పరిగెత్తుకుంటూ వచ్చింది. చాలా కాలం తర్వాత యాకోబుకి ఏశావు ఎదురయ్యాడు. ఎదురైతే యాకోబు, ఏశావు వారు ఒకరిని ఒకరు కౌగిలించుకొని వారు ఏడవటం మొదలుపెట్టారు. తనని కౌగిలించుకొని, ఏశావు తన తమ్ముడిని కౌగిలించుకొని బిగ్గరగా ఏడ్చిన వాక్యంలో రాయబడింది. 33వ అధ్యాయానికి వచ్చేస్తున్నాను. ఆదికాండం 33వ అధ్యాయం. అందరు నాతో నుండి బిగ్గరగా ఆమేన్ చెప్పండి. జెనసిస్ 33, ఆదికాండము 33వ అధ్యాయము. ఐఎమ్ రీడింగ్ వర్డ్స్ 9. అప్పుడు ఏశావు, సహోదరుడా, నాకు కావలసినంత ఉన్నది నీది, నీవే ఉంచుకొనమని చెప్పాను. ఏశావు దగ్గర చాలా వస్తుంది. వాళ్ళందరం చూశాడు, ఇంతమంది దాసులు, దాసీలు, ఇవన్నీ ముందు కానుకగా పంపిస్తే ఏశావు అడిగాడు, ఎందుకురా నాయన నాకు ఇవన్నీ అంటే, ఇదిగో నీ దాసుడినైనా నేను నా ప్రభువునకు, ఎందుకంటే భయం ఏదైనా తేడా మాట్లాడితే చంపేస్తాడని ఎంత తగ్గించుకొని మాట్లాడుతున్నాడు, నా ప్రభువునకు ఇవన్నీ కానుకలు పంపించా, నువ్వు దాన్ని తీసుకోవాలి. ఏశావు అన్నాడు, హలో, నా దగ్గర కావాల్సినంత ఉంది. నీది నీవే ఉంచుకో. కానీ విచారం ఏంటంటే ఏశావు దగ్గర ఆస్తి ఉంది, మందులు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఏశావు దగ్గర దేవుని స్వరం లేదు. నేను చెప్తున్నాను, బాగా వినాలి. బ్లెస్సింగ్ అంటే నీవు ఏ స్థితిలో ఉన్నా నిన్ను బట్టి ఆ ప్రాంతం దీవించబడుతుంది. చాలాసార్లు మనం ఏం చేస్తుంటే, ఎక్కడ బాగుంది మార్కెట్, లేకపోతే ఎక్కడ బాగా మంచి డిమాండ్ ఉంది, లేకపోతే ఎక్కడ బాగా థ్రైవింగ్ ఉంది, ఏ దేశం, ఏ ప్రాంతం అనుకుని వెళ్తావు, మంచిదే, నువ్వు చూడొచ్చు. కానీ నేను చెప్తున్నాను, వాటికంటే ప్రాముఖ్యంగా నువ్వు దేవుని స్వరమును కనుక విని నీ జీవితాన్ని ఆ విధంగా అనుసరించినట్లుగా చేసుకోగలిగితే బ్లెస్సింగ్ ఈజ్ ఆ స్వరమును బట్టి దేవుడు నీతో మాట్లాడగలిగితే, నువ్వు ఉన్న స్థలములో దేవుడు నీతో మాట్లాడగలిగితే నువ్వు దీవించబడతావు. అది ఎంత ఉన్నతమైన స్థలమైనా, ఎంత డెవలప్డ్ ప్లేస్ అయినా, దేవుని స్వరమును వినగలిగిన ఖాళీ కూడా లేదనుకో నీ జాబ్లో. దేవునితో సమయాన్ని గడపగలిగిన ఒక కొంచెం సమయం కూడా దొరకట్లేదు అనుకోండి నీ బిజినెస్లో, యూ విల్ నెవర్ సీ బ్లెస్సింగ్, యూ విల్ నెవర్ సీ ప్రాస్పెరిటీ, యూ విల్ నెవర్ హ్యావ్ పీస్. సమాధానం ఉండదు. ఎండ్ ఆఫ్ ద డే నీవు దేవుడే మిగిలేదు, ఇంకేం ఉండదు. ఆ దేవుడే లేకుండా బ్రతికితే, చాలామంది తమ ఉద్యోగాలను బట్టి మందిరాలు మానేస్తున్నారు ఆదివారాలు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద వర్క్ ప్రెషర్. వారు ఏమి చేయలేని పరిస్థితి, ఎందుకంటే కంపెనీస్ నుంచి అట్లాంటి ప్రెషర్ ఉంది. దేవుని కృప, అందుకని 3 సర్వీసెస్ ఉన్నాయి మనకి. చాలామంది చాలా సిల్లీ రీజన్స్తో కూడా మందిరానికి మారేస్తారు. ఏంటి రాలేదంటే మెలకు రాలేదంటారు కొంతమంది. కడబూరం రోగినప్పుడు మెలకు రాకపోతే ఏం చేస్తారు? ఇంకెవరు లేపరు.
తర్వాత వచ్చి క్రీస్తు విరోధి వచ్చి లేపుతాడు ముద్ర వేయటానికి. కమాన్, అందరు నాతోనే ఉంటున్నారా? ఆర్ యు ఆల్ విత్ మీ? ద బ్లెస్సింగ్ ఈజ్ ద ఎబిలిటీ టు ఫెలోషిప్ విత్ గాడ్. బ్లెస్సింగ్ ఈజ్ ద ఎబిలిటీ టు కమ్యూన్ విత్ గాడ్. అదే చెప్తున్నాను, ఈ బ్లెస్సింగ్ ఎలా కలుగుతుంది అంటే బై ఫెయిత్, విశ్వాసము వలన. అబ్రహాము ఏ విధముగా ఆశీర్వాదమునకు వారసుడయ్యాడు, ఏ విధముగా ఆశీర్వదించబడ్డాడు. యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు, యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు. The one who believes in the Lord, the one who trusts in the Lord is blessed. Come on, hallelujah. ఇంకా బిగ్గరగా లౌడ్ hallelujah. ఆ దీవెన వలన ఇప్పుడు యాకోబు he began to see enlargement. ఒక దేశం అయిపోయాడు యాకోబు, ఒక దేశం అయిపోయాడు యాకోబు. ఇశ్రాయేల్గా మార్చబడ్డాడు జస్ట్ బికాస్ ఆఫ్ ద బ్లెస్సింగ్. ఎందుకని? ఏంటి ఆ బ్లెస్సింగ్ అంటే గాడ్ వాజ్ విత్ జేకబ్. అదే అబ్రహాముకున్న దీవెన. అదే ఏ టైంలోనైనా దేవుని స్వరం వినగలడు. దేవుని స్వరం బట్టి అబ్రహాము కదులుతూ వచ్చాడు. ఇస్సాక్కి ఏమి ఇచ్చాడంటే, అరే నేను ఆస్తిని ఎట్లాగైనా సంపాదించుకోవచ్చు, డబ్బులు ఎట్లాగైనా సంపాదించుకోవచ్చు, ఏదో పని చేసుకుంటే డబ్బులు వస్తాయి, కానీ దేవుని స్వరము వినే ఒక కళ దీవెనగా నీకు ఇస్తూ ఉన్నాను. ఇదే ఆస్తి. నీ బిడ్డలకు ప్రార్థన చేయటం నేర్పించే ఒక ఆస్తిని నీవు ఇవ్వాలి వారికి. దేవునితో సహవాసము చేయటం నేర్పించగలిగిన ఒక ఆస్తిని నీ బిడ్డలకు అందచేయాలి. ఈ రోజుల్లో పరిస్థితులు బాగా బయట ఎవరెవరినైనా ఈజీగా చంపేస్తున్నారు. ఆలోచించట్లా. నో వాల్యూస్, నో ఎథిక్స్, నో మోరల్స్, నో ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని భయం అసలే లేదు బయట. కొన్ని మెట్రోపాలిటన్ సిటీస్కి వెళ్తే రాత్రి 1 గంట 2-3 కూడా ఒకవేళ బయటకు వస్తే, యూ సీ యంగ్ పీపుల్ ఆన్ ద రోడ్స్, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్. నో ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని భయం లేదు. అదేమనంటే పాస్టర్ గారు ఇప్పుడు కల్చర్. హలో, వీ హ్యావ్ ద కల్చర్ ఆఫ్ ద వరల్డ్. దేవుని వాక్యము బైబుల్ అవుట్డేటెడ్ కాదండి. కమ్మని అందరూ వింటున్నారా? సో దేవుని భయమును, దేవుని ఇన్ఫ్లుయెన్స్ను బిడ్డలకు కుటుంబంలో నేర్పించాలి. నీవు ఇవ్వగలిగిన శ్రేష్టమైన ఆస్తి బిడ్డలకు ఏదైనా ఉందంటే దేవుని భయము, దేవుని స్వరమును వినే ఒక కళ. అప్పుడు వారు ఎక్కడ ఉన్నా, వారు ఏం చేస్తారని నేను చెప్తున్నాను, దేవుని మార్గంలో నుంచి తొలగిపోకుండా వారు ఆశీర్వదించబడిన స్థితిలో వారు జీవించగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. దట్స్ వాట్ ద బ్లెస్సింగ్ ఈస్. దేవుడు యాకోబును ఆశీర్వదిస్తూ వచ్చాడు. గాడ్ బిగాన్ టు enlarge Jacob. ఆ మాట చాలా బలమైన మాట. God began to enlarge Jacob. దేవుడు అతన్ని ఆశీర్వదించి అతన్ని విస్తరింప చేయటం ఆరంభించాడు. మీరందరు నాతోనే ఉంటే ఆమె చెప్పండి. కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా. 11వ వచనంలో అతను బలవంతం చేసిన వాక్యంలో రాయబడింది. బలవంతం చేసి అతనికి ఇస్తున్నాడంట. ఏశావుకి బలవంతం చేస్తే ఏశావు తీసుకున్నాడు. బట్ లుక్ ఎట్ హౌ గాడ్ బ్లెస్ జేకబ్. ప్రతి అడుగు దేవుడు యాకోబుతో మాట్లాడుతూ నడిపిస్తూ వచ్చాడు. మామగారు మోసం చేసినప్పుడు దేవుడు మాట్లాడాడు. యాకోబు, యెహోవా వాక్కు యాకోబు దగ్గరకు వచ్చి యాకోబుతో మాట్లాడుతాడు. యాకోబు లేచి, నువ్వు మొదట బలిపీఠం కట్టిన స్థలంలోకి వెళ్ళు. చూసారా, దట్స్ బ్లెస్సింగ్. ఆ టైంలో దేవుడు మాట్లాడకపోతే, ఆ టైంలో దేవుని స్వరం వినగలిగిన సామర్థ్యం యాకోబుకి లేకపోతే, మామ బామర్దులు కలిసి పన్నిన పన్నాగంలో యాకోబు జీవితం అయిపోయి ఉండేది. మార్గంలో దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. పద్దనరాములో దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. బ్లెస్సింగ్ ఈజ్ ద ఎబిలిటీ టు హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్.
కమ్ ఆన్, హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. నేను చెప్తున్నాను, దిస్ ఇయర్ యు విల్ ఎక్స్పీరియన్స్ ఎన్లార్జ్మెంట్ ఆన్ ఎ న్యూ లెవెల్. ఈ సంవత్సరమున నీవు ఒక నూతనమైన విధానములో విస్తరింపును అనుభవించబోతూ ఉన్నావు. ఐ ప్రొఫెసై ఓవర్ యువర్ లైఫ్. మీ జీవితముల పైన నేను ప్రవచిస్తూ ఉన్నాను. కమ్ ఆన్, లిఫ్ట్ యువర్ రైట్ హ్యాండ్ అండ్ రిసీవ్ ఇట్. యూ విల్ ఎక్స్పీరియన్స్ ఎన్లార్జ్మెంట్ ఆన్ ఎ న్యూ లెవెల్. ఒక నూతనమైన విధానములో నీవు విస్తరింపును అనుభవించుదువు గాక. హల్లెలూయా. ఎందుకని? బికాస్ ఐఎమ్ బ్లెస్డ్. బికాస్ యు ఆర్ బ్లెస్డ్. వాట్ ఈస్ బ్లెస్సింగ్? ఐ కెన్ హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. ఐ కెన్ ఫెలోషిప్ విత్ గాడ్. నేను దేవునితో సహవాసం చేయగలను, దేవుని స్వరం వినగలను. కమ్ ఆన్, హల్లెలూయా. మీరందరు నాతోనే ఉన్నారా? సో ఫెయిత్, అన్యూజువల్ మిరకల్స్. దేవుని విశ్వాసం ఉంచిన వాడు ధన్యుడు. విశిష్ట కార్యములు యాకోబు తన జీవితం ఎంత దేవుడు దీవించేశాడంటే, యాకోబుని ఎట్లా దీవించేశాడు. యాకోబుకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే దేవుడు వచ్చేసేవాడు. దట్స్ ద బ్లెస్సింగ్. అసలు యాకోబుకు వ్యతిరేకంగా ఎవరైనా మంత్రం కూడా మాట్లాడటానికి లేదు, బైబిల్లో ఉంది. పొరపాటున ఎవరైనా నెగిటివ్ మాట మాట్లాడారా, అయిపోయారే. ఎందుకని? దట్స్ ద బ్లెస్సింగ్. కమ్ ఆన్, వింటున్నారా? ఎలావడ హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? యాకోబు బయలుదేరి వెళ్తూ ఉంటే, యాకోబు అంటే ఇశ్రాయేలు జనాంగం, చుట్టుపక్కల ప్రజలందరికీ భయం కలిగినట్లుగా దేవుడు చేశాడు. ఆ జనమును చూసి భయపడిపోయారు. ఎందుకని? ఇట్ వాజ్ అ బ్లెస్సింగ్. ఎవరికి అర్థం కాదు ఎందుకు వృద్ధి చెందుతున్నాడు, ఎక్కడి నుంచి తనకెక్కడి నుంచి, ఫ్రమ్ వేర్ ఈజ్ హీ గెటింగ్, ఎట్లా వృద్ధి పొందుతున్నాడు. వాట్ ఈస్ ద సీక్రెట్? సీక్రెట్ ఈస్ ద బ్లెస్సింగ్. రహస్యం ఏంటంటే ఆశీర్వాదం. ఏంటి ఆశీర్వాదం అంటే? ఎన్ ఎబిలిటీ టు కమ్యూన్ విత్ గాడ్. దేవునితో సహవాసం చేయగలిగిన సామర్థ్యము. కమ్ ఆన్, హల్లెలూయా. ఎలా హల్లెలూయా. ఆ సహవాసమే నేనేం చేస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పానంటే, ప్రేయర్ అన్న మాట నేను ఇందాక వాడాను. ఫెయిత్, ప్రేయర్ అండ్ ప్రాఫిటిక్ డిక్లరేషన్. దానికి సహవాసం అని కూడా నేను మాట్లాడుతూ ఉన్నాను. నువ్వేం చేస్తావు అంటే, దేవుడు నన్ను విస్తరింప చేస్తూ ఉంటాడు ఆ ప్రార్థనలో. దీని ఇంకా వచ్చిన చూపిస్తా. మార్కు సువార్త గ్రంథం, దయచేసి మార్కు సువార్త 2వ అధ్యాయం. మార్క్స్ గాస్పెల్ చాప్టర్ 2. మార్కు సువార్త 2వ అధ్యాయము. మార్కు సువార్త 2వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుదాం. 3వ వచనం నుంచి చదవమ్మా. మార్క్స్ గాస్పెల్ చాప్టర్ 2 వర్స్ 3. కొందరు పక్షవాయుగల ఒక మనుషుని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చురి. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పిన సందు చేసి పక్షవాయు గలవాని పరుపుతోనే దింపారు. చూడండి అసలు ఎంత క్రేజీ ఫ్రెండ్స్ వీళ్ళు. వింటున్నారా? అందరు నాతోనే ఉన్నారా? యేసుప్రభు ఇంట్లో ఉన్నాడని తెలుసుకున్నారు. హడావుడిగా తీసుకొని వచ్చారు. పక్షవాయు గలవాడిని 4 స్నేహితులు మోసుకొని తీసుకొచ్చారు. చూస్తే అక్కడ లోపలికి రావటానికి స్థలం లేదు. అదేనా? దట్స్ వాట్ ద బైబిల్ సేస్. లోపలికి రావటానికి స్థలం లేదు. సో గనుక ఏం చేశారు? ఇంటి పైకి ఎక్కేశారు. అది ఎట్లా వచ్చింది ఐడియా? వేరే వాళ్ళు అది మనకులాగా మిద్దె కాదు, ఒక టెర్రస్ ఏమి లేదు పైన. ఇంటి పైకి ఎక్కేసి ఆ ఇంటి పైన హడావుడిగా పైనుంచి ఆ కప్పులో పెంకులేమో మరి నాకు తెలియదు, రేకులో పెంకులు ఆ దినాల్లో, లేకపోతే ఏమన్నా థ్యాచ్డ్ రూఫ్. అక్కడ నుంచి వారు ఒక్కొక్కటి వాటిని విప్పుతా ఉంటే వాక్యం చెప్తున్న ప్రభు మీద ఒకటి కొంచెం కొంచెం పడుతున్నట్టున్నాయి, చిన్న చిన్నవి. అర్థం కల పైకి చూశాడు. పైకి చూసేసరికి పరుపుతోనే పై నుండి కిందకి దించారు. వర్స్ 5, 5వ వచనం చూడండి. 5వ వచనం, యేసు వారి విశ్వాసము చూచి చాలు. యేసు వారి విశ్వాసము చూసి, when Jesus saw their faith, అంతే.
వారు విశ్వాసమును చూశాడు, ఆ పక్షవాయు కలిగిన వాడు సంపూర్ణంగా స్వస్థపరచబడ్డాడు. కమ్ ఆన్, హల్లెలూయా. నేను చెప్తాను, వెన్ యు ఆర్ వాకింగ్ బై ఫెయిత్ యు డోంట్ రికగ్నైజ్ ఆబ్స్టకల్స్. నువ్వు విశ్వాసంతో నడుచుకొనుచున్నప్పుడు ఏ ఆటంకములను కూడా నువ్వు గుర్తించవు. ప్రతి ఆటంకము అవకాశముగానే నీకు కనపడుతుంది. కమ్ ఆన్, హల్లెలూయా. నువ్వు ప్రతి ఆటంకం చూసి భయపడుతున్నావు అంటే నువ్వు విశ్వాసంతో నడవట్లా. ఆటంకములు చూసి వెనక్కి వెళ్ళిపోతున్నావు, కృంగిపోతున్నావు అంటే విశ్వాసంతో నడవట్లేదు. నేను చెప్తున్నాను, ఏ పర్సన్ వాకింగ్ బై ఫెయిత్ విల్ నెవర్ బి ఇంటిమిడేటెడ్ విత్ ఆబ్స్టికల్స్. తను ఎదుర్కొనే ఏ ప్రతికూల పరిస్థితుల చేత, ఆటంకముల చేత అతను కృంగిపోడు. కమాన్, నా మాటలు అర్థమవుతున్నాయా? ఇట్ ఈస్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసము విశిష్ట అద్భుతములను నీకు కలుగజేస్తుంది. ఎలా వస్తుంది విశ్వాసం? మనందరికి తెలిసిన వచ్చిన రోమా 10:17 ఏమనుంది? రోమన్స్ 10:17, ఫెయిత్ కమ్స్ బై హియరింగ్. వినుట వలన విశ్వాసము కలుగును. వావ్. ఫెయిత్ కమ్స్ బై హియరింగ్. వినుట వలన విశ్వాసము కలుగును. మీ బైబిల్ అదే ఉందా? అందరు చెప్పండి, కలుగును. ఇంకా చెప్పాలి, కలుగును. విశ్వాసము కలుగును చెప్పాలి. విశ్వాసము కలుగును. మరొకటి ఇటువైపు నాకు సరిగ్గా వినపట్ల. విశ్వాసము కలుగును. కొంచెం ఇప్పుడు అందరూ కలిసి చెప్దాం, విశ్వాసము కలుగును. ఇంగ్లీష్లో చెప్దాం, ఫెయిత్ కమ్స్. ఎక్కడి నుంచి వస్తుంది? ఫెయిత్ కమ్స్ బై హియరింగ్. ఏం వినుట వలన? క్రీస్తును గూర్చిన మాట వినుట వలన. నో, ఫెయిత్ కమ్స్ ఫ్రమ్ గాడ్. దేవుని వలనే విశ్వాసము కలుగుతుంది. కమాన్, అందరు నాతోనే ఉన్నారా? ఈ విశ్వాసం ఎక్కడి నుంచి కలుగుతుంది? ఇట్స్ అన్ ఇంపార్టేషన్ ఇన్ యువర్ స్పిరిట్. విశ్వాసం అనగా దేవుని యొద్ద నుంచి నీ ఆత్మలోనికి దేవుడు ఇస్తున్న ఒక ఇంపార్టేషన్. నేను చెప్తున్నాను, అన్యూజువల్ మిరకల్స్, విశిష్ట అద్భుతములు విశ్వాసమునకు స్పందిస్తాయి. అందుకని మార్కు 9:23 అన్నాడు, నమ్ముట నీ వలనైతే. కమాన్, నమ్మువానికి సమస్తము సాధ్యమే. విశిష్ట అద్భుతములు, అన్యూజువల్ మిరకల్స్ రెస్పాండ్ టు ఫెయిత్. Faith is an impartation by God in human spirit. విశ్వాసం అనగా దేవుని నుంచి నీ ఆత్మలోనికి విడుదలగుచున్న బీజమై ఉన్నది. హల్లెలూయా. As I am speaking now, faith is rising in your hearts. నేను ఇప్పుడు మాట్లాడుచూ ఉండగా కూడా నీలో విశ్వాసము వృద్ధి చెందుతూ ఉన్నది. ఎందుకని మీరు వినుచున్నారు కనుక. అందుకని ఎక్కువగా ఏం వింటూ ఉండాలంటే నీలో విశ్వాసమును కలిగించేవి వినాలి. దేవుని గురించిన మాటలు వినాలి. ఒక మంచి వర్తమానములు తీసుకొని పొద్దున్నే నీ డే దేనితో స్టార్ట్ అవ్వాలంటే దేవుని వాక్యముతోనే స్టార్ట్ అవ్వాలి. మంచి మెసేజ్ పెట్టుకొని ఏవి పడితే వినకండి. అన్ని మీ కొరకు నియమించబడినవి కాదు. ఆమేన్. వింటున్నారా? That's how faith comes. నీలో విశ్వాసం వృద్ధి అయ్యేంత వరకు యు నీడ్ టు కీప్ హియరింగ్ ద వర్డ్. నీ వాక్యమును వింటూ 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 ఉండాలి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, గలేషియన్స్ చాప్టర్ 3. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. గలతీ 3:5. ఆత్మను అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు. చూసారా? ఆత్మను అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలననా లేక విశ్వాసముతో వినుట వలననా? పౌలు అడుగుతున్నాడు గలతీయులని. హియర్ ఇస్ ఎ క్వశ్చన్, గలేషియన్స్. మీరు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు, ఒక స్ట్రెనస్ మోరల్ యాక్టివిటీ. చాలా మంది అనుకుంటారు, పేదవాళ్ళకు అన్నం పెడితే దేవుడు నాకు కార్యం చేస్తాడు. మంచిదే, పేదవాళ్ళకి అన్నం పెట్టాలి, పేదవాళ్ళకి సహాయం చేయాలి, దానికి దేవుడు ఖచ్చితంగా రివార్డ్ ఇస్తాడు. కానీ దేవుడిని రీప్లేస్ చేసి కాదు పేదవాళ్ళకి చేసేది. ఆ రోజున సీమోను ఇంటిలో పాపాత్ములైన స్త్రీ వచ్చి అత్తరుబుడ్డిని పగలగొట్టి ఆయన పాదములకు పోస్తూ ఉంటే పక్కన కూర్చొని యూదా ఏమన్నాడు? ఎందుకు ఇంత వృధా చేస్తున్నావా? బేదలకు ఇవ్వచ్చు కదా. ప్రభు అన్నాడు, బేదలు ఎప్పుడు మీతో ఉన్నారు, ఆమె నన్ను అభిషేకించున్నది. నాతోనే ఉన్నారా?
చాలామంది ఏవో నీతి క్రియలు చేస్తే, లేకపోతే అది చేస్తే ఇది చేస్తే, లేదా కష్టపడితే నో చాలా క్లియర్గా అడుగుతున్నాడు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన మీకు అద్భుతములు జరుగుతున్నవా, లేకపోతే విశ్వాసముతో వినుట వలన? చూసారా, విశ్వాసముతో కాదు. మీరు ఆ వచనాన్ని పట్టుకోవాలి. అందరం కలిసి చదువుతాం. అందరు నాతోనే ఉంటే ఆమె చెప్పండి. రైట్, 1 2 3 అందరం కలిసి. ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు. కమన, ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన చేయించుచున్నాడు. మీరు ఆ లాస్ట్ లైన్ గమనించండి. విశ్వాసము వలన అనలా, విశ్వాసముతో వినుట వలన. సో అద్భుతములు దేని వలన జరుగుతాయంటే విశ్వాసముతో వినుట వలన జరుగుతాయి. కమాన్, హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. Miracles come by the hearing of faith. విశ్వాసంతో వినటం వలన. ఇట్ ఈస్ ఫెయిత్ దట్ యాక్టివేట్స్ గాడ్స్ పవర్. దేవుని శక్తిని క్రియలోనికి తీసుకొని వచ్చేది ఏంటది? విశ్వాసమే. కమాన్, అందరు నాతోనే ఉన్నారా? కమాన్, ఎలా కూడా హల్లెలూయా. ఇట్ ఈస్ బై ఫెయిత్ we access unusual miracles. It is by faith you are blessed. It is by faith that you receive the power of God. దేవుని శక్తి. Come on, అందరు నాతోనే ఉన్నారా? Come on, loud hallelujah. Faith, prayer and prophetic declaration. అపోస్తల కార్యములు, నేను 2 వచనాలు చూపించి ముగించేస్తాను. The book of Acts, అపోస్తల కార్యములు 14వ అధ్యాయం. యేసుక్రీస్తు వారు అపోస్తలుడైన పౌలు లూస్త్రా, దెర్బే ప్రాంతంలో పరిచర్య చేయడానికి వెళ్ళాడు. 14వ అధ్యాయం. ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 14 వర్స్ 9, 9వ వచనం మాత్రం బోధిస్తూ ఉండగా ఏం జరిగింది? యాక్ట్స్ చాప్టర్ 14 వర్స్ 9. అతడు పౌలు మాట్లాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం. చూసారా, అక్కడ కాలు సరిగ్గా లేని వ్యక్తిని చూశాడు ప్రభు. పౌలు బాగా గమనించండి. 9వ వచనం అందరూ చూస్తున్నట్లయితే ఆమె చెప్పండి. పౌలు మాట్లాడుట వినెను. హీ హర్డ్ పాల్ స్పీకింగ్. అందరు చెప్తాం, వినెను. రైట్, బాగానే ఉంది అది. కానీ పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండని గ్రహించాడు. ఎలా కనపడింది అతని మొహంలో విశ్వాసం పౌలుకి? అర్థమైందా? హౌ డిడ్ పాల్ రికగ్నైజ్డ్ ఫెయిత్ ఇన్ దట్ మ్యాన్? అంటే పౌలు చూస్తున్నాడు, అతడు లేచి నిలబడటం పౌలు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు సంతానం కలిగి ఉండటం చూడాలి విశ్వాసంతో. నీవు దీవించబడటం చూడాలి విశ్వాసంతో. నీవు ఆశీర్వదించబడటం నువ్వు గ్రహించాలి విశ్వాసంతో. కమాన్, హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. నీవు వృద్ధి చెందటం గ్రహించాలి విశ్వాసంతో. ఆమేన్. పరిస్థితులు చాలా ఉంటాయి, అదే చెప్పాను. విశ్వాసము కలిగిన వాడు పరిస్థితులకు మించి చూస్తాడు, తనకున్న ఆటంకములను మించి చూస్తాడు. దేవుని వాస్తవికతను మాత్రమే చూస్తాడు. హీ విల్ ఓన్లీ ఫోకస్ ఆన్ ద రియాలిటీ ఆఫ్ గాడ్, ద రియాలిటీ ఆఫ్ గాడ్స్ పవర్. అతను అట్లాగే కాలు లేని వ్యక్తిగా కూర్చొని ఉంటే పౌలు అతనిని చూసి అతనికి విశ్వాసం ఉండట గ్రహించాడు. పాల్ పర్సీవ్డ్, తెలుగు బైబిల్లో గ్రహించినది. అండ్ వర్స్ 10, 10వ వచనం బాగా గమనించండి. 10వ వచనం, నీ పాదములు మోపి సరుగ్గా నిలవమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. హల్లెలూయా. 9వ వచనానికి 10వ వచనానికి మధ్య ఎంత టైం ఉంది? ఎంత గ్యాప్ ఉంది? అన్యూజువల్ మిరకల్స్, అదే ప్రొఫెటిక్ డిక్లరేషన్. నువ్వు విశ్వసించినది నెరవేర్చబడినట్లు నీవు నోరు తెరిచి బిగ్గరగా పలకాలి. అదే చేశాడు పౌలు. 10వ వచనం అందరం కలిసి చదువుతాం. 1 2 3 గో. నీ పాదములు మోపి సరిగ్గా నిలవమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. హల్లెలూయా. బిగ్గరగా చెప్పాడు. ఆల్ ఫెయిత్ నీడ్స్ ఈజ్ ఎ కమాండ్, ఏ ప్రొఫెటిక్ డిక్లరేషన్ టు సీ ఇట్ ఫుల్ఫిల్డ్. విశ్వాసంలో కావాల్సిందంతా ఒకటే, నీవు నమ్ముచున్నది నీవు నోరు తెరిచి ప్రవచనాత్మకంగా పలుకటే కావాలి విశ్వాసం నెరవేర్చబడటానికి. హల్లెలూయా. నువ్వు ఒకటి నమ్ము ఇంకోటి మాట్లాడితే నీ జీవితంలో నెరవేర్పు చూడలేవు. ఆల్ ఫెయిత్ నీడ్స్ యువర్ కమాండ్.
ఆల్ ఫెయిత్ నీడ్స్ యువర్ ప్రాఫిటిక్ డిక్లరేషన్. విశ్వాసమునకు కావాల్సింది నీ ఆజ్ఞ, విశ్వాసమునకు కావాల్సింది నీవు ప్రవచనాత్మకంగా పలుకుటయే. నువ్వు అలా పలికినప్పుడు దేవుడు నీ పక్షముగా కార్యములు చేయడం నీవు చూస్తావు. కమాన్, హల్లెలూయా. విశ్వాసము ద్వారా గొప్ప కార్యములు. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చూడండి. హీబ్రూస్ చాప్టర్ 4 వర్స్ 11. హీబ్రూస్ చాప్టర్ 4 వర్స్ 11. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చదవమా. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడును పడిపోకుండా విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదుము. చూసారా, నేను గత 2-3 వారాలుగా చెప్తున్నాను, గాడ్ ఈస్ బ్రింగింగ్ యూ టు యువర్ ప్లేస్ ఆఫ్ రెస్ట్. దేవుడు విశ్రాంతి స్థలంలోకి తీసుకుని వస్తున్నాడు. నమ్ముతున్నట్లేదు ఆమె చెప్పండి. అయితే తెలుగులో ఇక్కడ రాయబడింది, ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడు. లెట్స్ రీడ్ ఇన్ కేజేవిలో చూద్దాం ఇదే మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. లెట్ us labor. అందరూ చెప్పండి, లేబర్. ఇంకా బిగ్గరగా, లేబర్. లెట్ us labor therefore to enter into that rest. తెలుగు ఇంగ్లీష్ బైబిల్ ఏమని రాయబడింది అంటే, ఆ విశ్రాంతిలోనికి ప్రవేశించుటకు పని చేద్దామని ఉంది. ఏం పని చేస్తావు? వాట్ ఈస్ దట్ వర్క్ దట్ యు డూ? అదేం పాస్టర్ గారు విశ్రాంతి అన్నారు, మళ్ళీ విశ్రాంతిలోకి వెళ్ళడానికి లేబర్ ఏంటి? ద లేబర్ ఈస్ ద లేబర్ ఆఫ్ ఫెయిత్. ఆ పని ఏంటంటే నీ విశ్వాస పని. కమాన్, దట్ యు వర్క్ ఆన్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసం మీద నువ్వు పనిచేయాలి. ఏంటది? వాక్యమును వింటూ దాన్ని పలుకుతూ, వాక్యమును వింటూ దాన్ని పలుకుతూ నీలో విశ్వాసమును వృద్ధి చేసుకుంటూ. పాస్టర్ గారు నాకు ఇది వర్క్ అవ్వట్లేదు అని మీ జీవితంలో ఏదైనా ఉందా? అది వర్క్ అవ్వకపోతే మీ విశ్వాసం మీద వర్క్ చేయండి, అది వర్క్ అవుతుంది. నా మాట అర్థమైందా? వర్కింగ్ ఆన్ యువర్ ఫెయిత్ ఈస్ ద లేబర్ దట్ యు లేబర్ టు ఎంటర్ ఇన్ టు ద రెస్ట్. నీ విశ్వాసము పైన పని చేయటమే, నీ విశ్వాసం మీద పని చేయటమే నీవు చేసే పని, నీ విశ్రాంతిలోనికి ప్రవేశించడానికి. నేను చెప్తున్నాను, వెన్ యూ వర్క్ ఆన్ యువర్ ఫెయిత్, నీ విశ్వాసం మీద నువ్వు పని చేస్తే, ఐఎమ్ టెల్లింగ్ యూ, నీ విశ్వాసము నువ్వు కట్టుకోవటానికి నువ్వు పని చేస్తే, నీ విశ్వాసమును కట్టుకోవటానికి నువ్వు ప్రయాసపడితే, నేను చెప్తున్నాను, నీ ఎదుట పనులన్నీ దేవుడే నీ పక్షంగా జరిగించటం నీవు చూస్తావు. హల్లెలూయా. దేవుడే నీ పక్షంగా జరిగిస్తాడు. ఎలా జరుగుతుంది? జరుగుతాయి అంతే. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 11వ వచనం. ద బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 46. ద బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 46 వర్స్ 11. యెషయా 46:11. తూర్పు నుండి క్రూర పక్షిని రప్పించుచున్నాను, దూరదేశం నుండి నేను యోచించిన కార్యమును నెరవేర్చువాని పిలుచుచున్నాను. నేను చెప్పి ఉన్నాను, దాన్ని నెరవేర్చెదను. చూసారా, నేను చెప్పి ఉన్నాను, దాన్ని నెరవేర్చెదను. ఉద్దేశించి ఉన్నాను, సఫలపరిచెదను. హల్లెలూయా. నేను చెప్తున్నాను, రెస్ట్ ఏంటంటే నేను విశ్వాసం ఉంచటమే రెస్ట్. నేను విశ్వాసం ఉంచితే నా పక్షంగా దేవుడు తన కార్యములు జరిగించేస్తూ ఉంటాడు. కమ్ ఆన్, హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. ఇండీడ్ ఐ హావ్ స్పోకెన్ ఇట్, ఐ విల్ ఆల్సో బ్రింగ్ ఇట్ టు పాస్. ఐ హావ్ పర్పస్డ్ ఇట్, ఐ విల్ ఆల్సో డూ ఇట్. నేను చెప్పి ఉన్నాను, దాన్ని నెరవేర్చెదను. ఉద్దేశించి ఉన్నాను, సఫలపరచెదను. ఆమేన్. కమ్ ఆన్, హల్లెలూయా. ఎలౌడ్ హల్లెలూయా. విశ్వాసము, ప్రార్థన, ప్రవచనాత్మకమైన పలుకు. విశ్వాసము, దేవునితో సహవాసము, ప్రవచనాత్మకమైన పలుకు. నేను చెప్తున్నాను, ఫెయిత్ ప్రేయర్ అండ్ ప్రాఫిటిక్ డిక్లరేషన్ గివ్స్ యూ యాక్సెస్ టు అన్యూజువల్ మిరకిల్స్. ఆమేన్, ఆమేన్. నా మాటలు అర్థమవుతున్నాయా? ఆయన 40 రాత్రి మగలు ఉపవాసం ఉండి ప్రార్థించిన తర్వాత వాక్యలో రాబడింది లూకా 4:14. ఆయన ఆత్మ బలము పొంది అరణ్యములో నుండి బయటకు వచ్చాడు. ఆత్మ బలము పొంది అప్పటి నుంచి ఆయన ఏది మాట్లాడిన అథారిటీ రిలీజ్ అవుతుంది, ఆయన ఏది మాట్లాడిన పవర్ రిలీజ్ అవుతా ఉంది. నేను చెప్తాను, ఇట్ ఈస్ యువర్ ప్రేయర్. నీ ప్రార్థనే నేను అధికారం కలిగిన స్థలంలో స్థిరపరుస్తుంది. నేను చెప్తా, ఏం జరుగుతుందో తెలుసా? మత్తయి సువార్త 8వ అధ్యాయం ఒకసారి చూడండి. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 8, మత్తయి సువార్త 8వ అధ్యాయము 8వ వచనము. మాథ్యూ 8:8. ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము. చూసారా, మాట మాత్రము సెలవిమ్ము. అప్పుడు నా దాసుడు ఏం చేస్తాడన్నాడు? స్వస్థపరచు. నేను చెప్తున్నాను, లిసన్ టు మీ. వింటున్నట్లయితే ఆమేన్ చెప్పండి.
నువ్వు దేవుని విశ్వాసం ఉంచి ప్రార్థన చేయించున్న వ్యక్తి అయినప్పుడు ఈ ప్రాఫెటిక్ డిక్లరేషన్ అభ్యాసం చేస్తూ ఉంటే బాగా వినాలి. నువ్వు ప్రయాసపడి ఇన్ఫ్లుయెన్స్లు వాడి రికమెండేషన్ లెటర్లు పెట్టి వెనకాల తిరిగి జరగని పనులు నీవు మాట్లాడితే నీ పనులు జరగటం ఆరంభిస్తాయి. హల్లెలూయా. You will begin to move things just by releasing a word. నువ్వు ఒక మాటను విడుదల చేయడంతో నీ పరిస్థితులు కదల్చడం నువ్వు ఆరంభిస్తావు. ఎందుకని అథారిటీ ఇస్ రిలీజ్డ్ బై వర్డ్. అధికారం అనేది మాట చేత విడుదల చేయబడుతుంది. కమ్ ఆన్, హల్లెలూయా. ఎక్కడ నుండి వచ్చింది అధికారం? బికాజ్ యు ఆర్ ఎ ప్రేయింగ్ మ్యాన్.